జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ గుబ్బెట్టి తండా మరియు దుబ్బా తండాలలోని 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి వారి గెలుపు కోసం 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరియు ఇందిరా కమిటీ సభ్యులు ప్రజానాయకులు కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఈ సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఇక్కడ గతంలో చేసిన ఆరూరు రమేష్ కి సొంత గెస్ట్ హౌస్ల మీద సొంత వ్యాపారాల మీద ఉన్న ఆసక్తి ప్రజలపైన లేదని టీఆర్ఎస్ నాయకులకు జీఎన్ఆర్ ఛానల్ నుండి సవాల్ విసిరారు. అంబేద్కర్ చౌరస్తాకు రండి, కూర్చుందాం. మీరు రోడ్డు వేస్తే డ్రైనేజ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్లు వేస్తే రోడ్లు సరిగ్గా లేవు, ఇష్టారాజ్యంగా దోచుకున్నారు తప్ప వర్ధనపేట నియోజకవర్గాన్ని ముఖ్యంగా మున్సిపాలిటీలో తండాలను ఇబ్బంది పెట్టినావు గానీ నీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం తండాలను మున్సిపాలిటీలో కలిపినారు తప్ప వారి అభివృద్ధి కోసం ఏమి చేయలేదని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేస్తున్న మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ బానోతు భిక్షపతిని అభినందించడం జరిగింది. మీ యొక్క జీఎన్ఆర్ టీవీ ఛానల్ ఇదే విధంగా నిజానిజాలను నిక్కు తెలుస్తూ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఎవరికి భయపడకుండా అసత్యం ప్రసారాలకు తావు ఇవ్వకుండా ముందుకు పోవాలని, 3 పువ్వులు 6 కాయలుగా జీఎన్ఆర్ టీవీ ఛానల్ ముందుకు పోవాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాటోతు శ్రీనివాస్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని బూత్ కమిటీ సభ్యులు హస్తం గుర్తు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ముఖ్య నాయకులు బానోతు సపావట్ జాదియా నాయక్, 5వ వార్డు అధ్యక్షులు బానోతు రమేష్ నాయక్, బానోతు భిక్షవతి నాయక్, బానోతు వెంకన్న నాయక్, బాలాజీ నాయక్, బానోతు రమేష్ నాయక్, మాలోతు సుమన్ నాయక్, బానోతు రవి నాయక్, మాలోతు రమేష్ నాయక్, నేతావత్ మాంగ్యా నాయక్, సభావట్ మాంగ్యా నాయక్, సభావత్ కైలాస్ నాయక్, సపావట్ హుసేన్ నాయక్, బూక్య శ్రీనివాస్ నాయక్, బూక్య బుజ్జ నాయక్, సపావట్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. జీఎన్ఆర్ టీవీ నుంచి వెల్కమ్ సార్. మన వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు 5వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 5వ వార్డు గుబ్బేటి తండాలో ప్రచారానికి రావడం జరిగింది. బుక్య శ్రావంతి నరేష్ గారి ఆధ్వర్యంలో మా తండ పెద్ద మనుషులు మరి పెద్ద నాయకులు వారి సమక్షంలో తండ గురించి మాట్లాడవలసిందిగా కేఆర్ నాగరాజు సార్ గారిని శాసనసభ్యులు గారిని వేడుకోవడం జరుగుతుంది. సార్ ముందుగా జిఎన్ఆర్ టీవీ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజే వీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వారు ఏదున్నా కూడా నిజ నిజాలను నిగ్గు తేల్చే విధంగా ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఎక్కడ కూడా ఏ దానికి కూడా ఒక అసత్య ప్రచారానికి తావు ఇవ్వకుండా మీరు ముందుకెళ్లాలని 3 పువ్వులు 6 కాయల విధంగా మీరు ఈ జిఎన్ఆర్ ఛానల్ మీరు యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్లి మంచి రేటింగ్తో సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ, మరి ఈరోజు శ్రవంతి నరేష్ మా 5వ వార్డులో నిలబడడం జరిగింది. వారి కోసం ప్రచార భాగంగా మా నాయకులం అందరం వచ్చినాం. మండలాధ్యక్షుడు పర్వతగిరి మండలాధ్యక్షుడు జాటు శ్రీనివాస్ గారు, మా మండలాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ గారు, తర్వాత మా సీనియర్ నాయకులు ఇక్కడ మహబూబ్ నాయక్ గారు, రమేష్ నాయక్ గారు, భిక్షపతి గారు, యువ నాయకుడు ఇంకా మంగ్యా నాయక్ గారు, సుమంత్ రవి, అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి తప్పనిసరిగా మనం ఇంకా 3 ఏళ్ల పరిపాలన కాకుండా 5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. మరి వర్ధనపేట నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఏదైనా వార్డులో కట్టుంటే అది యునానిమస్ ఇస్తామని చెప్పినాం. మరి ఒకవేళ మా ఇందిరమ్మ ఇల్లు ఉంటే మీరు ఎవరు కూడా ఓటు హక్కే నైతిక విలువ లేదని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ గతంలో చేసిన ఆరూరు రమేష్కు ఆయన సొంత గెస్ట్ హౌస్లు కట్టుకున్న ఉన్న ప్రేమ ప్రజలపైన లేకుండే. ఆయన మండలానికి ఒక గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు, కానీ మరి ప్రజల పట్ల ఏమాత్రం కూడా అది లేకుండా చేసుకొని ఆయన సొంత గెస్ట్ హౌస్లు రియల్ ఎస్టేట్ మాఫియాను పెంచిపోసిండు. అదేవిధంగా ఆ ఉద్దేశంతో అనైతికల్గా అన్సైంటిఫిక్గా తండాలన్నీ తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపిండు. ఈరోజు మా తండవాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ట్యాక్సులు కట్టలేక. ఇల్లు ట్యాక్సు, కరెంట్ బిల్లు, తర్వాత అన్నీ కూడా ట్యాక్సులు పెరిగిపోయి వాళ్ళు పాపం కట్టలేని పరిస్థితులు ఉంటే తండవాసులందరూ అడిగితే నేను అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడి ఈ తండాలను తక్షణమే ఈ ఎలక్షన్ అయిపోగానే క్యాబినెట్లో చర్చించి ఈ తండాలన్నింటినీ కూడా మళ్ళీ గ్రామ పంచాయతీలు చేయాలని మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు గారిని అడగంగానే వారు మాట ఇవ్వడం జరిగింది. మొన్న ఎలక్షన్ కోడ్ రాకముందు వాళ్ళు శంకుస్థాపనలు చేసినప్పుడు వచ్చినప్పుడు మా తండవాసులందరూ అడిగితే వారు కూడా సుముఖంగా ఉండి తప్పనిసరిగా ఇమ్మీడియట్లీ ఈ యొక్క తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా 3 అయితే 3, 4 అయితే 4 తండాల 11 తండాలను గ్రామ పంచాయతీలు చేసే విధంగా మా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి సీనన్న ఇన్ఛార్జ్ మన వరంగల్కు వారు మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా అని ప్రగల్భాలు పలుకుతున్న టీఆర్ఎస్ నాయకులను నేను ఈ వేదిక మీదకి వెళ్ళి ఈ యొక్క
మన జిఎన్ఆర్ ఛానల్ నుండి వారికి సవాల్ విసురుతున్నా. మరి రండి, అంబేద్కర్ చౌరస్తాలో కూర్చుందాం. మీరు రోడ్లు వేస్తే డ్రైనేజీలు సరిగా లేవు, డ్రైనేజీలు కడితే రోడ్లు సరిగా లేవు. మరి ఇష్టారాజ్యంగా మీరు దోసుకున్నారు తప్ప ఏమాత్రం వర్ధనపేట నియోజకవర్గాన్ని, అందులో ఈ మున్సిపాలిటీని తండాలను ఇబ్బంది పెట్టినావు. కానీ నీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం ఈ తండాలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపినావు తప్ప వారి అభివృద్ధి కోసం ఏం చేయలేదు. నేను వచ్చిన వెంటనే, నేను ఎలక్షన్లు భాగంగా ఉన్నప్పుడు ఒక సోదరుడు హార్ట్అటాక్తో చనిపోయిండు. రోడ్డుకు అతి సమీపంలో ఉన్న తండా అంబులెన్స్ రాని పరిస్థితి ఉండే. నేను తక్షణమే 3 కోట్లతోని వారందరి యొక్క అభిప్రాయం మేరకు, వారి రిక్వెస్ట్ మేరకు తక్షణమే 3 కోట్లతోని బీటీ రోడ్ ఆ తండాలను కలిపే విధంగా ఖమ్మం హైవేకు కల్పించిన. అలాగే మళ్ళీ 6 కోట్లతోని ఈ యొక్క తండాలకు చుట్టూన్న వాటికి కూడా రోడ్డు శాంక్షన్ చేయించిన. ఆల్రెడీ పూర్తయ్యే దిశలో ఉంది. అది కూడా ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము దాన్ని ఓపెన్ చేసుకుంటాం. మరి ఇక్కడ 2 కోట్లతోని వారికి బంజారా భవన్ శాంక్షన్ చేయించిన. కానీ దురదృష్టం స్థల సేకరణ ఇబ్బంది అయ్యి అది కూడా జరగలేదు. కానీ ఈరోజు మా బూక్య స్రవంతి ఆధ్వర్యంలో మన ఇక్కడ ఉన్న మంగ్య నాయక్ అన్న మాట ఇచ్చిండు. అన్న మా తండాల కోసం నేను స్థల సేకరణ ఏర్పాటు చేస్తా అన్నాడు. లేకుంటే టీకే తండ దగ్గర మనం తీసుకున్న 130 ఎకరాలు సేకరణ చేసినాం ప్రభుత్వ భూమిని. అందులో అయినా కట్టదండికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ మా తండవాసులు ఏమైనా స్థలం ఇస్తే తప్పనిసరిగా 2 కోట్లతోని బంజారా భవన్ కట్టించి వారికి చక్కగా అన్ని సేవలాలు జయంతులు కానివ్వండి, లేక పెళ్లిళ్ళు కానివ్వండి, వాళ్ళ అన్ని ఫంక్షన్లకు కానివ్వండి, వారికి ఏర్పాటయ్యే విధంగా ఆ భవనాన్ని కట్టించే విధంగా నేను ముందుకెళ్తున్నాను. మరి అదేవిధంగా మన పిల్లలకు చదువుకు ఇబ్బంది అవుతుందంటే మా ముఖ్యమంత్రి గారు 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చిండ్రు. అది కూడా శంకుస్థాపన చేసినాం. అందులో కులాలు మతాలు ఏమి లేకుండా అన్ని ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అని సపరేట్ ఉండేది. అలా కాకుండా అందరు మన పిల్లలు ఒకటే రూఫ్ కింద, అంటే కులాలు మతాలు లేకుండా ఒకటే రూఫ్ కింద చదివే విధంగా 200 కోట్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్కూల్ కట్టబోతున్నాం. అది వితిన్ 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే 100 పడకల ఆసుపత్రి కూడా నేను 5 ఎకరాల భూమి దొరకక ఉప్పరపల్లి క్రాస్ రోడ్లు వేస్తే అందరూ మళ్ళీ వచ్చి మా తండావాసుల అందరు కోరిక మేరకు మళ్ళీ ఇక్కడనే మన శ్మశాన వాటిక, వర్ధనపేట శ్మశాన వాటిక ఆ రోడ్డుకు శంకుస్థాపన చేసినాం. అది కూడా ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే శాంక్షన్ తెచ్చి అది కూడా ప్రారంభిస్తా. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఎవరైతే కట్టుకోలేని వాళ్ళకు కూడా స్థల సేకరణ చేసి ఓ కంపెనీ ద్వారా మాట్లాడి వారికి ఇండ్లు కూడా కట్టించే విధంగా ఏర్పాటు చేసినాం. మరి ఈ విధంగా మేము అభివృద్ధి దిశలో పోతున్నాం. కాబట్టి బూక్య స్రవంతి నరేష్ను అత్యధిక మెజార్టీతోని చేయి గుర్తుకేసి మీరు గెలిపియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. మన శాసనసభ్యులు, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు 5వ వార్డులో ప్రచారం భాగంగాను ఇల్లు కట్టుకొని స్తోమత లేని వాళ్లకు కంపెనీ ద్వారా ఇంకో 10 ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు అందరి ప్రజల ముందు. అదేవిధంగా ఇంకా 20 ఇండ్లు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ ఇప్పటికిప్పుడు తెప్పించే విధంగా ట్రై చేశారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తండా బాయో అండ్ బైనో రామ్ రామ్. నువ్వు నేర్పియాలి, నాకు భాష నేర్పియాలి. మరి చెల్లెది బూక్య స్రవంతి నరేష్ది 2వ నెంబర్ పైన, బ్యాలెట్ బాక్స్ పైన 2వ నెంబర్, మన పత్రం పైన 2వ నెంబర్ పైన చేయి గుర్తుంటుంది. 11వ తారీఖు రోజు మీరందరూ కూడా ఇంద్రమ్మ చీరలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చీరలతో రావాలని కోరుకుంటున్నా. రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి. ఎలక్షన్ కోడ్లో వాళ్ళు ఇవ్వలేదు, అవి కూడా వస్తాయి. ఆ చీరలు కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడనే, అవి కూడా పంచుతారు. మరి 15 సంవత్సరాలలో 10 సంవత్సరాలు మరి మన బీఆర్ఎస్ నాయకులు ఉండే